మనిషి జీవితంలో బాహ్య శుభ్రత ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా అంతఃకరణ శుద్ధి ముఖ్యమైనది. శరీరాన్ని స్నానం ద్వారా శుభ్రం చేసుకోవచ్చు. కానీ మనసును, హృదయాన్ని, ఆలోచనలను శుద్ధి చేసుకోవడం నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 భాగాల సమాహారమే అంతఃకరణం. ఈ 4 స్వచ్ఛంగా ఉన్నప్పుడు జీవితం సార్థకమవుతుంది. అంతఃకరణ శుద్ధి అంటే చెడు ఆలోచనలు, అసూయ, ద్వేషం, కోపం, లోభం, అహంకారం వంటి దోషాలను తొలగించి ప్రేమ, కరుణ, దయ, సహనం, సత్యం వంటి సద్గుణాలను పెంపొందించుకోవడం. మనసు నిర్మలంగా ఉంటే మాటలు మధురంగా ఉంటాయి, పనులు మంచిగా ఉంటాయి, సంబంధాలు బలపడతాయి. అందుకే పెద్దలు మనసు శుభ్రమైతే లోకం శుభ్రమవుతుంది అన్నారు. సత్యవచనం, సేవాభావం, ధ్యానం, జపం, మంచి పుస్తక పఠనం, సత్సంగం, స్వార్థరహిత సేవ దీనికి మార్గాలు. మనసు పవిత్రమైతే జీవితం పవిత్రమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.